అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ తల్లికి దొరికిన న్యాయం. అయ్యో అమ్మా, చూసుకోవాలి కదా, పాలు పొంగిపోయాయి అంటూ కావ్య వంటగదికి వచ్చి స్టవ్ ఆఫ్ చేస్తూ పరధ్యానంలో ఉన్న తల్లితో చెప్పింది. చూసుకోలేదు కావ్య, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాను అన్నది తల్లి మీనాక్షి. ఏంటమ్మా, ఏమైంది? చాలా దిగులుగా కనిపిస్తున్నావు తల్లిని అడిగింది కావ్య. నీ ఇద్దరి అన్నయ్యలతో ఫోన్ మాట్లాడక చాలా రోజులయ్యింది. ఎంత బిజీగా ఉన్నా ఈ తల్లికి ఒక్క ఫోన్ చేయలేరా అన్నది మీనాక్షి. అప్పుడు కావ్య తల్లితో, అమ్మా, నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఎన్నోసార్లు ఫోన్ చేశావు ఇద్దరు అన్నయ్యలకు. నీ మిస్ కాల్ చూసే ఉంటారు కదా. తిరిగి వాళ్ళు ఒక్కసారైనా ఫోన్ చేయనప్పుడు నువ్వు పదే పదే వాళ్లకు కాల్ చేసి ఏం లాభం? అర్థం చేసుకోమ్మా, వాళ్ళంతా క్షేమంగా ఉంటారులే, ఊరికే ఆలోచించకు అన్నది కావ్య. నువ్వు చెప్పింది నిజమే కావ్య, ఖాళీ దొరికినప్పుడు వాళ్లే ఫోన్ చేస్తారులే. ఇలా చెబుతూ మీనాక్షి గారు వంటగదిలో నుంచి బయటకు వెళ్లి హాల్లో కుర్చీలో కూర్చొని తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. మీనాక్షి జగదీష్లకు పెళ్లైన 5 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. ఎంతో మంది డాక్టర్లకు చూయించుకున్నారు. అలాగే మొక్కని దేవుడు లేడు. దేవుడి దయవలన పెళ్లైన 6వ సంవత్సరంలో పెద్ద కొడుకు రాకేష్ పుట్టాడు. మీనాక్షి మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి ఆపరేషన్ థియేటర్ బయట వేచి ఉన్న తండ్రి జగదీష్ సంతోషానికి అవధుల్లేవు. కానీ కాసేపటికి డాక్టర్ పుట్టిన బిడ్డను బయటకు తీసుకువచ్చి పిల్లవాడిని తండ్రి చేతికి ఇస్తూ, బిడ్డ ఆరోగ్యం బాగాలేదని, పుట్టిన బిడ్డకు అవిటితనం ఉందని చెప్పారు. తండ్రి సంతోషమంతా దుఃఖంగా మారింది. భవిష్యత్తులో వారి కొడుకు తన కాళ్లపై తను నడవలేడు అని డాక్టర్ చెప్పారు. కానీ మంచి వైద్యం ఇప్పిస్తే తను కోలుకునే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ థియేటర్ నుండి గదికి తీసుకువచ్చిన తర్వాత మీనాక్షి గారికి విషయం తెలిసి చాలా బాధపడింది. మీనాక్షి, బాధపడకు, మన బిడ్డకు మెరుగైన వైద్యం ఇప్పిద్దాం, ఖచ్చితంగా అవిటితనం తగ్గిపోయి సంతోషంగా తిరుగుతాడు అంటూ భార్యకు భరోసా ఇచ్చారు జగదీష్ గారు. కొడుకుకు సంవత్సరం వచ్చాక మెరుగైన వైద్యం ఇప్పించాలని నిర్ణయించారు. అందుకోసం మీనాక్షి తన కొడుకును పగలు రాత్రి కనిపెట్టుకుని ఉండాలని నిర్ణయించుకుంది. భార్య భర్త ఇద్దరూ గవర్నమెంట్ టీచర్లుగా పనిచేసేవారు. కొడుకు కోసం మీనాక్షి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాకేష్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది. కొడుకు వైద్యానికి చాలా డబ్బు ఖర్చయింది. జగదీష్ గారు స్నేహితుడి వద్ద అప్పు చేయవలసి వచ్చింది. నగరంలోనే అతిపెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి కొడుకుకు వైద్యం ఇప్పించారు. దేవుని దయ మరియు తల్లిదండ్రులు అందించిన సేవ ఫలితంగా 2 సంవత్సరాలలో కొడుకు 2 కాళ్ళు ఆరోగ్యంగా మారాయి. ఇక తల్లిదండ్రులు ప్రపంచంలో అందరికన్నా అదృష్టవంతులు తామే అన్నంత సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు రాకేష్కు 3 సంవత్సరాలు నిండాయి. స్కూల్కు వెళ్లేవాడు. ఇప్పుడు స్నేహితులతో పరిగెత్తుతూ ఆడుకుంటున్న కొడుకును చూస్తూ చాలా సంతోషించేవారు తల్లి తండ్రి. తర్వాతి సంవత్సరంలో 2వ కొడుకు కార్తీక్, ఆ తర్వాత కూతురు కావ్య పుట్టింది. అందరి తల్లిదండ్రుల్లాగే తమ పిల్లలను బాగా చదివించుకోవాలని మీనాక్షి జగదీష్లకు కోరికగా ఉండేది. పిల్లలకు ఎటువంటి లోటు లేకుండా వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని తల్లి తండ్రి ఆశపడేవారు. దానికోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా వెనుకాడేవారు కాదు. ఇప్పుడు తండ్రి సంపాదనతోనే ఇల్లు గడిచేది. రాకేష్ వైద్యానికి ఖర్చు, అలాగే పిల్లల చదువులకు స్నేహితుడి వద్ద తీసుకున్న అప్పు ఎక్కువైపోతుందని జగదీష్ దంపతులకు కంగారుగానే ఉండేది. కానీ వారి కొడుకులు వారికి ఆసరాగా ఉంటారని కొడుకులను నమ్మారు జగదీష్ దంపతులు. రోజులు గడుస్తున్నాయి. రాకేష్ ఇంజనీరింగ్ చదువు పూర్తయింది. బెంగుళూరులో ఉద్యోగం దొరికింది. 2వ కొడుకు కార్తీక్ కూడా CA చదివి బెంగుళూరులో ఉద్యోగం సంపాదించాడు. కూతురు కావ్య డిగ్రీ చదువుతుంది. ఉద్యోగాలొచ్చాయని కొడుకులకు పెళ్లిళ్లు చేశారు. ఇద్దరూ బెంగుళూరులో ఒకే సొసైటీలో వేరువేరు ఇళ్లల్లో ఉండేవారు. ఒకనాడు రాత్రి భోజనాలయ్యాక, మీనాక్షి, అనుకున్నట్టుగానే కొడుకులకు మంచి భవిష్యత్తు ఇవ్వగలిగాము.
ఇక కొడుకులు వాళ్ళ చదువు కోసం చేసిన అప్పులు, రాకేష్ వైద్యం కోసం చేసిన అప్పు మొత్తంగా 20 లక్షలు కొడుకులే తీరుస్తారు. కావ్యకు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాధ్యతలన్నీ తీరిపోతాయి. ఇక సంతోషంగా కన్ను మూయొచ్చు అన్నారు. భర్త నోటికి తన చేతిని అడ్డు పెడుతూ, నేను బ్రతికుండగా మనమిద్దరం దూరమయ్యే మాటలు మాట్లాడకండి అన్నది మీనాక్షి. ఏదో మాట వరసకు అలా అన్నాను, అంత మాత్రానికే భయపడితే ఎలా అన్నారు జగదీష్ గారు. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు స్కూల్కి వెళ్లిన జగదీష్ గారికి దారిలో యాక్సిడెంట్ అవ్వడంతో ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. అప్పుడు ఫోన్ మోగటంతో మీనాక్షి వర్తమానంలోకి వచ్చింది. కావ్య పరుగున వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టింది. హలో అని చెప్పిందో లేదో, మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు? మీలాగే అందరూ ఖాళీగా కూర్చొని ఉంటారనుకున్నారా? ఆఫీస్ పనులు చెయ్యాలా లేదా మీతో కబుర్లు చెబుతూ కూర్చోవాలా అని గట్టిగా మాట్లాడాడు రాకేష్. అన్నయ్య అంత గట్టిగా తనతో మాట్లాడడంతో కావ్య ఏమీ మాట్లాడలేక వింటూ ఉండిపోయింది. విషయం చెప్తారా లేక ఫోన్ పెట్టేయనా అన్నాడు రాకేష్. అన్నయ్య, నువ్వు నన్ను ఏదైనా చెప్పనిస్తే కదా నేను మాట్లాడడానికి అన్నది కావ్య. అది విని రాకేష్ సైలెంట్ అయిపోయాడు. నాకేం పని లేదు, కానీ అమ్మ ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటుంది. కానీ నీ మాట్లాడే విధానం చూసి ఇప్పటికీ తనకు అర్థం కావటం లేదు. తన కొడుకు ఇప్పుడు తన కొడుకు రాకేష్ కాదని, పెద్ద ఉద్యోగస్తుడయ్యాడని. అంతలో మీనాక్షి కావ్య చేతిలోంచి ఫోన్ తీసుకుని, ఏం మాట్లాడుతున్నావు కావ్య? అన్నయ్యతో మాట్లాడే విధానం ఇదేనా? లోపలికి వెళ్ళు అన్నది. కావ్య కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. హలో రాకేష్, బాబు ఎలా ఉన్నావు అడిగింది తల్లి. అమ్మా, నీ కూతురు పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఎక్కువగా మాట్లాడుతుంది. నోరు కంట్రోల్ చెయ్యి తనకి అన్నాడు. అంతలో తల్లి కలగ చేసుకుని, సరే ఇక వదిలేయ్, ఏదో చిన్నపిల్ల అన్నది మీనాక్షి. సరే అమ్మా, నాకు డబ్బు కావాలి. విషయం ఏమిటంటే నేను ఇంట్లో రిపేర్ చేయిస్తున్నాను. నా జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది. అందుకే డబ్బు సర్దు అన్నాడు కొడుకు. ఒకసారి ఇల్లంతా రిపేరీ అయ్యాక నేను మీ ఇద్దరినీ బెంగుళూరు పిలుస్తాను అన్నాడు రాకేష్. ఇప్పుడు నేను డబ్బు ఎలా సర్దగలను అన్నది తల్లి. నాన్న మరణించినప్పుడు వచ్చిన డబ్బు ఉంది కదా అన్నాడు కొడుకు. కానీ రాకేష్, నీ వైద్యానికి అలాగే మీ ఇద్దరి చదువుల కోసం నాన్న స్నేహితుడి వద్ద అప్పు చేశారు. ఇప్పటికీ చాలా ఆలస్యమయ్యింది. నాన్న మరణించినప్పుడు వచ్చిన డబ్బుతో అప్పు తీరుద్దాం అనుకుంటున్నా అన్నది మీనాక్షి. అమ్మా, త్వరలో నాకు ప్రమోషన్ మీద శాలరీ పెరుగుతుంది. అప్పు నేను తీరుస్తాలే అన్నాడు కొడుకు. కొడుకు మాటలకు ఎదురు చెప్పలేక, సరే ఆలోచిస్తాను అని ఫోన్ పెట్టేసింది తల్లి. కాసేపటికి రెండవ కొడుకు కార్తీక్ ఫోన్ చేశాడు. హలో అంటున్న తల్లితో, అమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? ఆఫీస్ పనులు చూసుకోవాలా, కడుపుతో ఉన్న నా భార్యను చూసుకోవాలా, లేదా నీతో కబుర్లు చెబుతూ కూర్చోవాలా అంటూ తల్లిని గసిరాడు కార్తీక్. కార్తీక్ మాట్లాడక చాలా రోజులయ్యిందని అన్న తల్లితో, అమ్మా నీళ్ళు హాస్పిటల్ ఖర్చులు, ఇంటి ఖర్చులు నెల జీతంలో సరిపోవట్లేదు, కాస్త డబ్బు సర్దు అన్నాడు. నేను ఎక్కడి నుంచి తీసుకురాను డబ్బు అన్నది తల్లి. నాన్న మరణించినప్పుడు వచ్చిన డబ్బు ఉంది కదమ్మా అన్నాడు కొడుకు. మీ చదువుల కోసం నాన్న కొంత డబ్బు అప్పు చేశారు. నాన్న మరణించగా వచ్చిన డబ్బుతో అప్పు తీర్చాలనుకుంటున్నాను. అంతేకాకుండా చెల్లి డిగ్రీ ఇంకొక సంవత్సరంలో పూర్తవుతుంది. తన పెళ్లి ఖర్చులకు డబ్బు కావాలి అన్నది తల్లి. అమ్మా, నేను వేరే ఉద్యోగం వెతుకుతున్నాను. అందులో ఎక్కువ శాలరీ దొరుకుతుంది. అప్పుడు అన్నీ నేను చూసుకుంటాలే అన్నాడు కార్తీక్. సరే అంటూ ఫోన్ పెట్టేసింది తల్లి. మరుసటి రోజు ఇద్దరు కొడుకులకు ఫోన్ చేసి డబ్బు తీసుకెళ్లడానికి ఇంటికి రమ్మనింది. అమ్మా, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమన్నారు కొడుకులు. ఒకసారి మిమ్మల్ని కోడళ్ళని చూడాలనుంది. అలాగే ఈ మధ్య నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. మీరు నాతో పాటు వచ్చి హాస్పిటల్లో చూయించండి అన్నది. సరే అన్నారు కొడుకులు. ఇంట్లో జరిగేదంతా గమనిస్తున్న కావ్య, అమ్మా వృద్ధాప్యంలో అవసరానికి కాస్త డబ్బు దాచుకో, ఉన్న డబ్బంతా అన్నయ్యలకు ఇవ్వకు అన్నది. నాకు కొడుకుల మీద చాలా నమ్మకం ఉంది. నువ్వు మౌనంగా ఉండు. నేను నా కొడుకులని కష్టకాలంలో ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? అదే కాకుండా ఇంటి పని పూర్తి కాగానే మనల్ని కూడా తనతో బెంగుళూరు తీసుకెళ్తా అన్నాడు రాకేష్.
కార్తీక్ కూడా ఉద్యోగం మారుతున్నాడట. తర్వాత అప్పు తీర్చి మనల్ని చూసుకుంటా అన్నాడు అని నమ్మకంగా చెప్పింది తల్లి. మరుసటి రోజు ఇద్దరు కొడుకులు భార్యలతో కలిసి ఇంటికి వచ్చారు. వచ్చి రాగానే అత్తగారిపై, ఆడపడుచుపై కోడళ్ళు అతి ప్రేమ చూయించడం మొదలుపెట్టారు. అత్తయ్య, బెంగుళూరు రావచ్చు కదా, ఇద్దరు కోడళ్ళమున్నాము, ఇక్కడ కష్టపడాల్సిన అవసరం ఏముంది అన్నారు కోడళ్ళు. ఇంకెన్ని రోజులమ్మా, రాకేష్ ఇల్లు రిపేరీ అయ్యాక, అలాగే కార్తీక్ కూడా కొత్త ఉద్యోగం వెతుక్కుంటున్నాడు కదా, కావ్యకు కూడా సంబంధాలొస్తున్నాయి, కావ్య పెళ్లి అయ్యాక మీతోనే ఉంటాను అన్నది మీనాక్షమ్మ. ఇద్దరి కోడళ్ళు భర్తల వైపు కోపంగా చూశారు. నిజానికి వాళ్లకు అత్తయ్య గారిని తమతో తీసుకెళ్లడం ఇష్టం లేదు. మరుసటి రోజు నుండి ఇంటి పనంతా చేయడం, అత్తయ్యను కావ్యను కాలు కింద పెట్టనిచ్చేవాళ్లు కాదు కోడళ్ళు. 2 రోజులు గడిచాయి. అమ్మా, వచ్చి 2 రోజులవుతుంది. నీ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బు తీసి మా అకౌంట్లలో వేసుకోవడానికి సమయం పడుతుంది. అందుకే ఇవాళ బ్యాంకుకెళ్దామంటూ తల్లిని బ్యాంకుకు తీసుకెళ్లి మొత్తం డబ్బు చెరో సగం పంచుకున్నారు కొడుకులు. తిరిగి ఇంటికొచ్చాక, నువ్వేమీ దిగులు పడొద్దమ్మా, అప్పు తీర్చేసి చెల్లి పెళ్లి చేసే బాధ్యత మాది అంటూ తల్లికి భరోసా ఇచ్చారు. డబ్బంతా తీసుకోవడం, బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం అయిపోయాక మరుసటి ఉదయం తల్లి నిద్రలేచే సమయానికి ఇద్దరు కొడుకులు కోడళ్ళు హాల్లో తమ తమ బ్యాగులతో రెడీగా ఉన్నారు. అమ్మా, ఆఫీసు నుండి ఫోన్ వచ్చింది, బయలుదేరతాము అంటూ ఇద్దరూ బయలుదేరారు. నన్ను హాస్పిటల్లో చూయిస్తానన్నారు అన్నది తల్లి. కొద్ది రోజుల్లో బెంగుళూరు తీసుకెళ్తాం కదమ్మా, అక్కడ చూయిస్తాంలే అన్నారు కొడుకులు. వెళ్ళొస్తామంటూ నలుగురు బయలుదేరి వెళ్ళిపోయారు. అమ్మా, చెప్పా కదా, వాళ్లకు నీతో కాదమ్మా, నీ డబ్బుతో అవసరం ఉంది, అందుకే డబ్బు చేతికి అందగానే వెళ్ళిపోయారు అన్నది కావ్య. తల్లి కూడా కొడుకుల ప్రవర్తనతో కాస్త ఆలోచించసాగింది. రోజులు గడుస్తున్నాయి. ప్రస్తుతం భర్త పింఛనుతో మీనాక్షి ఇంటిని నడుపుతుంది. అంతలోనే కావ్యకు పెళ్లి సంబంధం వచ్చింది. సంబంధం మాట్లాడడానికి ఇద్దరు కొడుకులను పిలవాలని చాలాసార్లు ఫోన్ చేసింది మీనాక్షి. కానీ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వేరే దారి లేక మీనాక్షి అన్నీ చూసుకుంది. 3 నెలల్లో పెళ్లి చేయాలని నిర్ణయించారు ఇరువైపుల కుటుంబ పెద్దలు. కట్న కానుకలు, అమ్మాయికి బంగారం అన్నీ కలిపి 20 లక్షలన్నా కావాలని కొడుకులకు చెప్పడానికి ఫోన్ చేసింది. కానీ ఎవ్వరూ తల్లితో మాట్లాడలేదు. కోడళ్లకు కూడా ఫోన్ చేసింది, కానీ ప్రయోజనం లేదు. 15 రోజులు గడిచిపోయాయి. మీనాక్షి కూతురితో కలిసి కొడుకులను కలవడానికి బెంగళూరు వెళ్ళింది. పూర్వం రాకేష్ ఉంటున్న ఇంటికి వెళ్లారు తల్లి కూతురు. ఇంటికి చేరుకుని తలుపు తట్టగా అక్కడ ఇంకొకరు ఉన్నట్టు తెలిసింది. ఆ ఇంటిని తాము కొన్నామని, ఇంతకు ముందు ఉన్నవాళ్లు ఇక్కడ నుండి మారారు, కానీ ఎక్కడికి వెళ్లారో వారికి తెలియదు అన్నారు. వెంటనే కార్తీక్ ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. కార్తీక్ కూడా ఇల్లు మారాడని తెలిసి నిస్సహాయంగా అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చుండిపోయారు. వాళ్లకు బెంగుళూరులో మరెవరూ తెలియదు. ఎక్కడికి వెళ్లాలో తోచక మీనాక్షికి కొడుకుల దుర్మార్గపు ప్రవర్తనతో కళ్ళల్లో నీరు కారుతున్నాయి. కానీ కావ్య ధైర్యం కోల్పోకుండా మళ్లీ తన అన్నయ్యలకు ఫోన్ చేసింది. ఎవ్వరూ ఫోన్ ఎత్తలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, వాచ్మెన్ను అన్నయ్యల అడ్రస్ అడగడం మొదలుపెట్టింది. అప్పుడే అక్కడకు వచ్చిన కొరియర్ కుర్రాడు వాచ్మెన్ వద్దకు వచ్చి రాకేష్ పేరు మీద కొరియర్ వచ్చిందని చెప్పాడు. అంతలోనే రాకేష్ పేరు విని తన అన్నయ్య అయ్యి ఉండవచ్చు అని కొరియర్ కుర్రవాడిని పార్సిల్ మీద ఉన్న పూర్తి పేరు అడిగింది. పూర్తి పేరు విని తన అన్నయ్యే అని కన్ఫర్మ్ చేసుకుంది కావ్య. రాకేష్ అక్కడ లేకపోవటంతో పార్సిల్ మీద రాసి ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయడం స్టార్ట్ చేశాడు కొరియర్ తెచ్చిన కుర్రవాడు. సార్, మీ పార్సల్ తెచ్చాను, మీ కొత్త అడ్రస్ చెప్పండి, నేను అక్కడికి వస్తాను అన్నాడు. ఇది విన్నప్పుడు కావ్య మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆమె కొరియర్ అబ్బాయితో, బాబూ, నువ్వు రాకేష్ కోసం వెతుకుతున్నావా అని అడిగింది. ఆ అబ్బాయి కావ్య వైపు చూసి, అవును, మీకు తెలుసా అన్నాడు. నేను రాకేష్ స్నేహితురాలిని. తన అడ్రస్ మారిన విషయం నాకు తెలియదు. ఈరోజు అతని పుట్టినరోజు. రాకేష్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను. అందుకే చెప్పకుండా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు తను వేరే చోట ఉంటున్నాడని తెలిసింది. కొత్త అడ్రస్ చెప్తావా అడిగింది కొరియర్ కుర్రవాడిని.
రాకేష్తో ఫోన్లో మాట్లాడినప్పుడు రాకేష్ చెప్పిన అడ్రస్ పేపర్ మీద రాసి కావ్యకి ఇచ్చాడు. కొద్దిసేపట్లో తల్లిని తీసుకుని కావ్య ఆటోలో కూర్చొని రాకేష్ కొత్త ఫ్లాట్ కొన్న సొసైటీ ముందుకు చేరుకున్నారు. బెంగుళూరు మొత్తంలో డబ్బున్న వాళ్ళు ఉండే సొసైటీ అది. ఆటో దిగిన తర్వాత ఆటో అతను అడిగాడు, బెంగుళూరు మొత్తంలో డబ్బున్న కుటుంబాలు ఇక్కడే ఉంటాయి, మీకిక్కడేం పని అడిగాడు ఆటోవాడు. చిరునవ్వు నవ్వి డబ్బిచ్చి పంపించింది కావ్య. తల్లి కూతుళ్ళు చాలా సాధారణమైన బట్టలు వేసుకున్నారు. తల్లి చీర ధరించింది, కావ్య సల్వార్ సూట్ వేసుకుంది. వాచ్మెన్ వద్దకు వెళ్ళి వాళ్ళు రాకేష్ని కలవడానికి వచ్చారని, వాళ్ళు వచ్చిన విషయం మా అన్నయ్యకు తెలియచేయమని కావ్య చెప్పింది. అప్పుడు వాచ్మెన్, ఇక్కడ చాలా మంది ఇలాగే పనుల కోసం వస్తూ ఉంటారు, మిమ్మల్ని చూస్తుంటే పని మనుషుల్లాగానే ఉన్నారు అన్నాడు. అమ్మ చాలాసేపు ఎండలోనే ఉంది, ఒక్కసారి అన్నయ్యకు కబురు పెట్టండి అని కావ్య పదే పదే ప్రాధేయపడింది. ఎన్నిసార్లు చెప్పాలి, వేరే పని లేదా? ఈ సొసైటీలో దాదాపు 500 ఇళ్ళు ఉన్నాయి, అయినా నీలాంటి వాళ్లను ఇక్కడ పనికి చేర్చుకోరు. ఇక్కడి పని మనుషులు కూడా క్లాస్గా ఉంటారు, మీలాగా చిరిగిన బట్టలు వేసుకోరు. అవమానంగా మాట్లాడాడు వాచ్మెన్. మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మేము మీకు పని మనుషుల్లా కనిపిస్తున్నామా? మేము ఎవరికీ పనివాళ్ళం కాదు, మా అబ్బాయి ఈ సొసైటీలోనే ఉంటున్నాడు, అందుకే వచ్చాము అన్నది మీనాక్షి కోపంగా. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీ కొడుకు ఈ సొసైటీలో ఉన్నాడని అనిపించడం లేదు అన్నాడు వాచ్మెన్. వాళ్ల మధ్య వాదన జరుగుతూనే ఉంది. అప్పుడే సొసైటీ లోపలి నుంచి ఒక పెద్దాయన వచ్చి విషయం ఏంటి అని వాచ్మెన్ని అడిగాడు. మోహన్ గారు అన్నది మీనాక్షి. వెనక్కు తిరిగిన అతను మీనాక్షిని గుర్తుపట్టి మీరేంటమ్మా ఇక్కడున్నారు అడిగాడు. మోహన్, జగదీష్ ఇద్దరూ మంచి స్నేహితులు. జగదీష్ గారికి డబ్బు అప్పుగా ఇచ్చింది ఇతనే. ఒక్కతే కూతురు, బెంగుళూరులో ఉంటుంది. కూతురు వద్దకే వచ్చారు మోహన్ గారు. జరిగినదంతా చెప్పింది మీనాక్షి. ఎంత ఘోరం! నేను వారం క్రితమే అమ్మాయిని చూడడానికి వచ్చాను. నా అల్లుడు ఇక్కడ లాయర్ అన్నారు. ఇంత పెద్ద సొసైటీలో మీరు కొడుకును ఎక్కడని వెతకగలరు అన్నారు మోహన్ గారు. అంతలోనే దూరం నుండి తన అన్నయ్య రాకేష్ని చూసింది కావ్య. రాకేష్తో పాటు కార్తీక్, అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు. కావ్య తన తల్లితో కలిసి అతని వైపుగా వచ్చింది. రాకేష్ తన ఇంటి బయట నిలబడి బెల్లు కొట్టాడు. అదే సమయంలో ఎలా ఉన్నావు రాకేష్ అన్న గొంతుతో వెనక్కి తిరిగి చూశాడు. కార్తీక్, అమ్మను మర్చిపోయారా అంటూ కార్తీక్ వైపు చూస్తూ అడిగింది మీనాక్షి. ఉదయం నుండి ఏమీ తినలేదు, అంతేకాకుండా 2-3 గంటల నుండి ఎండలో ఉన్న కారణంగా వారి ముఖాలు వాడిపోయాయి. జుట్టు చెల్లాచెదురుగా అయింది. బట్టలు కూడా పాతవిగా ఉండడం వల్ల వాళ్ల పరిస్థితి చూడడానికి బాగాలేదు. తమ పక్కన ఉన్న ఫ్రెండ్స్ ముందు చులకన కాకూడదని రాకేష్కు కార్తీక్కు ఏమి చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఎవరు మీరు? పని మనుషుల్లాగా ఉన్నారే. కానీ ప్రస్తుతానికి మా ఇంట్లో పని మనిషి ఉంది, మీ అవసరం లేదు అన్నాడు రాకేష్. ఇలాంటి వాళ్ళు మనలాంటి పెద్ద పెద్ద సొసైటీలో ఉండే వాళ్లను తెలిసిన వాళ్లమని చెప్పి డబ్బు కోసం నాటకాలాడుతుంటారన్నయ్య అన్నాడు చిన్న కొడుకు కార్తీక్. తన కొడుకుల నోటి నుండి ఈ మాట విని కళ్ళ నుండి అప్రయత్నంగా కారుతున్న కన్నీటితో కొడుకులను చూస్తూ నిలబడిపోయింది తల్లి. అప్పుడు కావ్య ముందుకు వచ్చి తల్లి కన్నీళ్లను తుడుస్తూ, అన్నయ్య, నీకు నిజంగా తెలియదా ఈవిడ ఎవరో? మీలాంటి కొడుకులకు జన్మనిచ్చిన దురదృష్టవంతురాలు. జీవితమంతా మీకోసమే అంకితం చేసిన తల్లిని నమ్మకద్రోహం చేసి విలాసవంతమైన జీవితం గడుపుతున్నారా అన్నది. ఇది విన్న రాకేష్ స్నేహితులు అతని వైపు ఆశ్చర్యంగా చూడడం ప్రారంభించారు. అసలు ఎవరు నువ్వు? 2 పైసలకు కూడా పనికిరాని నువ్వు వేదాంతాలు చెబుతున్నావా? ఇలాంటి వాళ్లను బయటికి గెంటేయండి అన్నాడు రాకేష్. కొడుకు నోటి నుండి కూతురి పట్ల ఇలాంటి అవమానకరమైన మాటలను విని మీనాక్షి గారి సహనం నశించింది. ఆమె ఒక అడుగు ముందుకేసి కొడుకు చెంప పగలగొట్టి కోపంగా అరుస్తూ, నీ చెల్లితో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదా అన్నది. నా అన్నయ్యను కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అని కార్తీక్ అంటుండగానే కార్తీక్ చెంప కూడా పగలగొట్టింది మీనాక్షి. ఇంతలో బయట హడావుడికి కోడలు తలుపు తెరిచింది. అవిటివాడిగా పుట్టిన నీకోసం సర్వస్వం త్యాగం చేశాను.
మిమ్మల్ని చదివించడానికి మీ నాన్న నేను ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. కొడుకుల మీద ప్రేమతో నేను కూతురి ఒక్క మాట కూడా వినలేదు. కావ్య ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది, నీకోసం కొంత డబ్బు దాచుకో అని. కానీ కొడుకులను నమ్మి డబ్బంతా ఇచ్చేశాను అన్నది. అప్పుడు రాకేష్ కోపంగా, ఆ డబ్బు ఇచ్చి ఏ ఉపకారం చెయ్యలేదు నువ్వు, అది నీ బాధ్యత అన్నాడు. ఈ తల్లిని పనిమనిషివని అవమానించావు కదా. ఇప్పటిదాకా నువ్వు నా ప్రేమను చూశావు, కానీ నా కోపాన్ని చూడలేదు. నేను నా శక్తి మేరకు ప్రయత్నించి నిన్ను నీ కాళ్లపై నిలబెట్టగలిగాను. అలాగే కాళ్ళు విరిచి కూర్చోబెట్టగలను. మీలాంటి పనికి మాలిన కొడుకులకు నేను గుణపాఠం కూడా నేర్పగలను అంటూ మోహన్ గారితో అన్నయ్య పోలీసులకు ఫోన్ చేయమనింది. వెంటనే మోహన్ గారు పోలీసులకు ఫోన్ చేశారు. అంతలోనే అక్కడికి కమిటీ సభ్యులు వచ్చారు. మీ తల్లి తండ్రి నాకు ముందే తెలుసు. ఇలాంటి పిల్లలను కనడం కంటే అసలు పిల్లలు పుట్టకపోవడం మంచిది. కనీసం తల్లి తండ్రులకు ఇలాంటి రోజు చూసే కర్మైనా ఉండదు అన్నారు మోహన్ గారు. కొద్దిసేపటిలోనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. మోహన్ గారి సహాయంతో మీనాక్షి చేసిన ఫిర్యాదు మేరకు రాకేష్, కార్తీక్ను అరెస్టు చేశారు. మోహన్ అల్లుడి గారి సహాయంతో కొడుకులపై కేసు వేసింది మీనాక్షి. మీనాక్షికి, కావ్యకి మోహన్ గారు కూతురి ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. కొడుకులు కూడా తమ వైపు లాయర్ని పెట్టుకున్నారు. మరుసటి రోజు కేసు విచారణ మొదలయ్యింది. కొడుకుల వైపు లాయర్ను తన వాదన వినిపించమన్నారు జడ్జి. యువర్ ఆనర్, కొడుకులకు తండ్రి మరణానంతరం వచ్చిన డబ్బు ఇచ్చి ఇప్పుడు కొడుకులు తనను మోసం చేశారని చెబుతున్నారు మీనాక్షమ్మ గారు. తండ్రి డబ్బు మీద కొడుకులకే హక్కు ఉంటుంది. ఇందులో నా క్లయింట్స్ తప్పేమీ లేదు. కేసు వలన సమాజంలో నా క్లయింట్స్ పేరును చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంది తల్లి. ఆధారాలు పరిశీలించి తీర్పు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను అన్నారు లాయర్ గారు. మీనాక్షి గారి తలుపు లాయర్ని తమ వాదన వినిపించమన్నారు జడ్జి. యువర్ ఆనర్, ఇద్దరు కొడుకులకు వాళ్ళ హక్కులు గుర్తున్నాయి, కానీ విధులు గుర్తులేవు. వృద్ధాప్యంలో తల్లిని, చెల్లిని చూసుకోవలసిన కొడుకులు మాయమాటలు చెప్పి తల్లి వద్ద డబ్బంతా తీసుకుని తల్లితో మాట్లాడడం మానేశారు. కూతురి పెళ్లి చెయ్యాలి, అలాగే కొడుకులను చదివించడానికి చేసిన అప్పు తీర్చాలి. ఎటువంటి ఆధారం లేకుండా ఆ తల్లి ఎలా ఈ భారాన్ని మోస్తుంది? ప్రస్తుతం ఉంటున్న ఇల్లు తప్ప ఆవిడకు వేరే ఆధారం లేదు. కాబట్టి ఆధారాలు పరిశీలించి ఒక తల్లికి న్యాయం చేయమని అడుగుతున్నాను అన్నారు లాయర్ గారు. కోర్టు బోన్లో ఉన్న కొడుకులను, తల్లిని ఉద్దేశించి అడిగారు జడ్జి. మీరేమన్నా చెప్పదలుచుకున్నారా అని. అప్పుడు మీనాక్షి, పెళ్ళైన చాలా సంవత్సరాలకు అవిటితనంతో పుట్టిన బిడ్డను ప్రతిక్షణం నీడలాగే వెంటుండి చూసుకున్నాను. తన కోసం నా సర్వస్వం త్యాగం చేశాను. నేను, నా భర్త కొడుకులను పై చదువులు చదివించాలి, తద్వారా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాము. కానీ తల్లికి నీడ లేకుండా చేస్తారనుకోలేదు. మాయమాటలు చెప్పి నమ్మించారు. నీ బాధ్యత, చెల్లి బాధ్యత మాదే అంటూ భరోసా ఇచ్చారు. డబ్బంతా కాజేసి తల్లిని, చెల్లిని పనిమనుషులంటున్నారు. నాలాంటి ఒంటరి తల్లులకు దిక్కెవరు జడ్జి గారు అంటూ తల్లి కన్నీరు కార్చింది. అక్కడున్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి. తీర్పు రేపటికి వాయిదా వేశారు. తల్లిని మాయమాటలు చెప్పి డబ్బు లాక్కున్నారని అప్పటికే దేశమంతా ఈ విషయం న్యూస్ ఛానల్స్లో వచ్చేసింది. మరుసటి రోజు తీర్పు కోసం దేశమంతా టీవీల ముందు అతుక్కుపోయారు. జడ్జి గారు తీర్పును చెప్పడం మొదలు పెట్టారు. తండ్రి మరణించినప్పుడు వచ్చిన డబ్బు కేవలం కొడుకులకే దక్కదు. ప్రస్తుతం ఎటువంటి ఆధారం లేదు కాబట్టి ఆ డబ్బు తల్లి ఇష్టప్రకారంగా ఎవరికైనా ఇవ్వవచ్చు. ఇక తండ్రి చేసిన అప్పులన్నీ తల్లి తీర్చాలి. ఈ మాట విని ఎటువంటి ఆధారం లేని తల్లి ఎలా తీరుస్తుంది అంత అప్పు అనుకున్నారు అందరూ. కానీ తల్లి వద్ద తీసుకున్న డబ్బుతోనే ఇద్దరు కొడుకులు విలాసవంతమైన ఇల్లులు కట్టుకున్నారు కాబట్టి ఆ 2 ఇల్లులు తల్లి పేరున రిజిస్టర్ చేయవలసిందిగా కొడుకులను కోర్టు ఆదేశిస్తుంది. తల్లి ఇంటిని అమ్ముకోవచ్చు లేదా ఏమైనా చేసుకోవచ్చు. తల్లి తదనంతరం మిగిలిన ఆస్తి కొడుకులకు చెందుతుంది. ఇద్దరు కొడుకులు సొంత జీతంపై బ్రతకండి అంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. కొద్ది నెలల్లోనే బెంగళూరులో ఒక ఇంటిని అమ్మి కొంత డబ్బుతో మోహన్ గారి అప్పులన్నీ తీర్చేసింది మీనాక్షి. ఇంకొక ఇంటిని బాడుగకు ఇచ్చింది. తిరిగి సొంత ఇంటికి చేరుకొని
ఇల్లు అమ్మగా మిగిలిన డబ్బుతో కూతురి పెళ్లి ఘనంగా చేసింది. నెల నెలా భర్త పెన్షన్, బెంగుళూరులో ఒక ఇంటి బాడుగతో సంతోషంగా కాలాన్ని గడిపింది మీనాక్షి. ఇద్దరు కొడుకులు చాలీచాలని జీతంతో అద్దె ఇళ్లల్లో నివసిస్తున్నారు. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.